Hi viewers, good afternoon. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, హైదరాబాద్. ఈరోజు మన లైవ్ సెక్షన్లో వచ్చేసి ప్లెయిన్ నక్షి వర్క్ పూజా సామాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో జస్ట్ నేను మా లోగోని షేర్ చేస్తున్నాను. మా లోగో వచ్చేసి పికాక్, కృష్ణ హౌస్ ఆఫ్ సిల్వర్, జూబ్లీ హిల్స్ అండ్ ఇంకో బ్రాంచ్ వచ్చేసి మనకు కోకాపేట్లో కూడా ఉంది. సో మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. వీడియో కాల్ నంబర్ వచ్చేసి 8499011111. ఇది మన వీడియో కాల్ స్లాట్ బుకింగ్ ఉంటుందన్నమాట. సో ఏదైనా లైవ్ సెక్షన్లో ఎంక్వైరీ, ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ, ప్రైజింగ్ కానీ, వెయిట్ కానీ ఏదైనా తెలుసుకోవాలంటే జస్ట్ ఈ నెంబర్కి పింగ్ చేయండి. కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. సో మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ఫ్రీ డొమెస్టిక్ షిప్పింగ్ డొమెస్టిక్ షిప్పింగ్ అంటే మనకు పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో ఈరోజు మనకు ప్రోడక్ట్స్ వచ్చేసి మొత్తం లైవ్ సెక్షన్లో పూజా సామాన్ సంబంధించింది అనమాట. సో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నీ ఆషాఢం, శ్రావణ మాసం వస్తుంది కాబట్టి సో మనకు లైవ్ సెక్షన్లో ఈరోజు ప్లెయిన్ నక్షి వర్క్ పూజా సామాన్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ మనం జస్ట్ ఒకసారి లుక్ చేద్దాం, తర్వాత మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి ఫ్లవర్ బాస్కెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాంబూలం అండ్ పూజా సెట్ కంప్లీట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గంగాలం అండ్ నెక్స్ట్ కలశం చంబు విత్ అష్టలక్ష్మి అండ్ 2 బిగ్ ల్యాంప్స్. సో ఇది మన లైవ్ సెక్షన్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం పూజా సెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పూజా సెట్ చూడొచ్చు. మీకు ఫస్ట్ అనేది తాంబూలం ప్లేట్ అనమాట. సో ఆ తాంబూలం ప్లేట్ కూడా మనకు ప్లెయిన్ నక్షి వర్క్, బ్యూటిఫుల్ నక్షి వర్క్ విత్ ఫ్లవర్ డిజైన్ అనమాట. అండ్ డౌన్ పార్ట్ కూడా వచ్చేసి మనకు ఎలిఫెంట్ అనేది ఫిక్స్ చేశారు. అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ షేప్లో కట్టింగ్ చేసి దాన్ని బీడింగ్ అనేది పెట్టారనమాట. ప్లెయిన్ కాకుండా, ఎడ్జెస్ రాకుండా దాన్ని మనకు పైన బీడింగ్ అనేది చేశారు. సో ఇన్సైడ్ అనేది వర్క్, ఎన్గ్రేవింగ్ వర్క్ అనమాట. అండ్ అవుటర్ పార్ట్ వచ్చేసి నక్షి వర్క్. సో నక్షి వర్క్ అనేది మనకు అవుటర్ పార్ట్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ మనం లోపల చూడవచ్చు. అండ్ ఎన్గ్రేవింగ్ డిజైన్ అంటే జస్ట్ ఎన్గ్రేవ్ చేస్తారు డిజైన్. అండ్ దీన్ని ఎలిఫెంట్ అనేది ఫిక్స్ చేశారు లెగ్స్లో. ఎంత బాగుందో చూడవచ్చు. సో ఇది సపరేట్ అనమాట. జస్ట్ నేను సెట్ లాగా చేసి మీకు ఈ లైవ్ సెక్షన్లో చూపిస్తున్నాను. సో దీంట్లోనే మనకు పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు పెట్టుకోవడానికి పంచపాలి వచ్చింది విత్ బ్యూటిఫుల్ లక్ష్మి ఐడిల్ వచ్చేసింది, గజలక్ష్మి ఐడిల్ దానిపైన వచ్చేసి. సో కింద మనకు బౌల్స్ ఏదైతే ఉందో అది కూడా లీవ్స్ డిజైన్స్ అనేది చేశారనమాట. అండ్ దాని కింద ఇంకా అట్రాక్టివ్గా చేయడానికి బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ అనేది ఫిక్స్ చేశారు ఆ స్టాండ్స్కి. చాలా చాలా బాగుంది అనమాట. స్మాల్ సైజ్ ఎలిఫెంట్ ఎంత డీటెయిలింగ్గా ఉందో ఆ ఎలిఫెంట్, ఈచ్ ఎలిఫెంట్ చూడొచ్చు. సో దీంట్లో మనం తాంబూలంలో పెట్టి చూపిస్తున్నాను, చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు పంచపాత్ర ఉద్దర్ని కావాలి కాబట్టి పంచపాత్ర ఉద్దర్ని కూడా ఎన్గ్రేవింగ్ డిజైన్లో మీ ముందుకు తీసుకుని వచ్చాను. సో నెక్స్ట్ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ పూజా సెట్లో అగరబత్తి స్టాండ్. సో ఆ అగరబత్తి స్టాండ్ కూడా నక్షి వర్క్లో వచ్చింది అనమాట, ఫ్లవర్ డిజైన్. సో దీంట్లోనే నెక్స్ట్ ఆప్షన్ మనకు దీపాలు కావాలి కాబట్టి ఆ దీపాలు కూడా తీసుకొని వచ్చాను. సో ఇది కంప్లీట్ సెట్ అనమాట, పూజా సెట్. సో మీకు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్ చెప్పాను కదా 8499011111, ఆ నంబర్ మీరు పింగ్ చేస్తే కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది, ఈచ్ ప్రోడక్ట్ వెయిట్ అండ్ ప్రైస్ అనేది మీకు షేర్ చేస్తారు. సో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మా నంబర్ పింగ్ చేయండి. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి ఫ్లవర్ బాస్కెట్. సో దీనిలో బ్యూటిఫుల్గా అష్టలక్ష్మి అనేది చేశారు ఐడిల్స్ని. అండ్ దాని పక్కన వచ్చేసి నక్షి వర్క్, ప్లెయిన్ నక్షి వర్క్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, డాట్ వర్క్స్, మనకు హ్యామర్ డిజైన్ అంటాం కదా, ఆ హ్యామర్ డిజైన్ అనేది చేశారనమాట. దీన్ని కూడా ఫ్లవర్స్ కాబట్టి పైన కటింగ్ కూడా చూడొచ్చు, సేమ్ ఫ్లవర్ కటింగ్ ఇచ్చారు.
అండ్ హ్యాండిల్ కూడా చాలా డిజైనింగ్గా చాలా బాగుంది ప్లెయిన్గా. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్లోనే ఉంది. సో మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు పూజా సామాన్ పెట్టుకోవడానికి, లేదంటే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ఆప్షన్ కూడా చేయొచ్చు. మనం దీన్ని రిమూవ్ చేసి ప్రసాదం బౌల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా చూడొచ్చు డౌన్ పార్ట్ వచ్చేసి నార్మల్గా స్టాండ్ కాకుండా ఎలిఫెంట్స్ అనేది పెట్టారనమాట. సో ఎలిఫెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం పూజలో గదిలో కూడా మనకు ఎలిఫెంట్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో ట్రెడిషనల్గా చూస్తున్నా కూడా మనకు ఎలిఫెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సిల్వర్ ప్రోడక్ట్లో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎలిఫెంట్స్ అనమాట. సో ఇది బ్యూటిఫుల్ అష్టలక్ష్మి ఫ్లవర్ బాస్కెట్. సో దీంట్లోనే నెక్స్ట్ మనకు ఇప్పుడు ఎక్కువ నడిచే ప్రోడక్ట్ వచ్చేసి మనకి గిఫ్టింగ్ పర్పస్లో ప్రసాదంకి యూజ్ చేసేది, లేదంటే కోకోనట్ వాటర్ కూడా వేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దీన్ని గంగాళం అంటాం మనము. సో గంగాళం కూడా చూడొచ్చు ఎంత బాగుందో, బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు సైడ్స్లో. అండ్ విష్ణు నామాలు, శంకు చక్రం నామం వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సేమ్. దీంట్లో మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి 30 గ్రామ్స్ నుంచి స్టార్ట్ ఉంది. 30 గ్రామ్స్ నుంచి 1 kg దాకా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. సో చూడొచ్చు, నేను మీకు 3 సైజెస్ తీసుకొని వచ్చాను ఈ లైవ్ సెక్షన్లో. సో ఈ 3 సైజెస్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో. సో మీకు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్ పింక్ చేయండి. నంబర్ వచ్చేసి 8499011111. ఆ నంబర్ మీకు పింక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాం. దీంట్లో 3 సైజెస్. అండ్ శంకు చక్రం నామం వచ్చేసింది. అండ్ మిడిల్లో కూడా మనకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా దాంట్లో కూడా మనకు బాక్సెస్ డిజైన్ అనేది చేశారు. చెక్స్ డిజైన్ వచ్చేసింది అనమాట, సేమ్ ప్లెయిన్ కాకుండా. అండ్ అప్పర్ పార్ట్లో కూడా మనకు ప్లెయిన్ కాకుండా కొంచెం వర్క్ అనేది చేశారు అనమాట. సో ఇన్సైడ్ చూడొచ్చు ఆ నామాలు ఎంత డీటెయిలింగ్గా ఉందో, చాలా చాలా డీటెయిలింగ్గా ఉంది. సో దీంట్లోనే నెక్స్ట్ మనకు వచ్చేసి కలశం చెంబు మనకు యూస్ చేస్తాం కాబట్టి ఇది కూడా మనకు ఎక్కువ అష్టలక్ష్మిలో మీకు తీసుకొని వచ్చానమాట. ఇది కూడా ప్లెయిన్ నక్షి వర్క్ విత్ అష్టలక్ష్మి ఐడిల్స్ వచ్చేసాయి. దీంట్లో కూడా ఆ ఐడిల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ చూడొచ్చు. ప్లెయిన్లో నార్మల్గా మనం ఇంత డీటెయిలింగ్ చూడము. సో దీంట్లో చాలా చాలా డీటెయిలింగ్గా వచ్చిందనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ వచ్చేసి. సో ఈ ఐడిల్స్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి కాన్సెప్ట్ అనమాట. అండ్ పైన కూడా చూడొచ్చు నక్షి వర్క్ చేశారు. నార్మల్గా డౌన్ పార్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసి మనకు తోరణం డిజైన్ అంటాం కదా. సో ఆ తోరణం డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకు మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో కలశంకి చాలా బాగుంటుంది అనమాట. సో వచ్చేది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి సో ఎక్కువ ఇంపార్టెన్స్ మనం కలశం చెంబు చాలా యూస్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మనం ఈరోజు అష్టలక్ష్మి చెంబు అనేది మీ ముందుకు తీసుకున్నాం. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ల్యాంప్స్, బిగ్ ల్యాంప్స్ ఎక్కువ ఎంక్వైరీస్ వస్తాయి మనకు. ప్లెయిన్ నక్షి వర్క్ ల్యాంప్స్, ప్లెయిన్ కాకుండా కూడా కొంచెం డిజైన్స్ కావాలని ఎక్కువ ఎంక్వైరీస్ వస్తాయి. సో దాన్ని బట్టి మనం ఈరోజు లైవ్ సెక్షన్లో మీకు నక్షి వర్క్ డిస్మాంటిల్ కూడా ఎక్కువ అడుగుతారు కాబట్టి దీంట్లో ఆ ఆప్షన్ అనేది ఉంది. సో డిస్మాంటిల్ నేను చూపిస్తాను మీకు. జస్ట్ ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ చూద్దాం. నక్షి వర్క్ కంప్లీట్లీ అండ్ పైన కూడా పికాక్ అనేది మనకు ఫిక్స్ చేశారు. అండ్ ఈవెన్ బీడింగ్ కూడా చూడొచ్చు. నార్మల్గా ప్లెయిన్ కాకుండా మనకు వర్క్ అనేది చేశారు ఆ పికాక్లు. సో ఫస్ట్ మనకు ఈ హైట్ మనకు ల్యాంప్స్ అనేది ఉన్నాయి. సో దీన్ని మనకు రెగ్యులర్ సైజ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడొచ్చు ఇక్కడ మనకు రిమూవల్ ఆప్షన్, డిస్మాండిల్ చేసి యూస్ చేసుకోవడానికి రెగ్యులర్గా మనం ఇంత హైట్ దీపం పెట్టాం కాబట్టి సో దీంట్లో ఆప్షన్ ఏంటంటే మనకు స్మాల్ సైజ్ చేసుకోవచ్చు దీన్ని డిస్మాండిల్ చేసుకొని. సో నేను ఒకసారి చూపిస్తున్నాను. ఒకేషన్ అప్పుడు మళ్ళీ మనం లెంత్ పెంచుకోవాలంటే ఇది ఫిక్స్ చేసుకొని పెంచుకోవచ్చు. రెగ్యులర్గా మనకి ఈ సైజ్ అనేది మనకు దీపం పెట్టుకోవచ్చు. సో దీన్ని డిస్మాండిల్ చేయొచ్చు. చూడొచ్చు ఇక్కడ ఇది ఫిక్స్ అయిపోయింది.
ఒకటి వచ్చేసి మనకు రెగ్యులర్ సైజ్ కాబట్టి రెగ్యులర్ సైజ్లో చూపిస్తున్నాను. ఇంకోటి ఒకేషన్లో మీకు బిగ్ ల్యాంప్ కావాలి కాబట్టి బిగ్ ల్యాంప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో 2 పార్ట్స్ అయిపోయాయి. అండ్ దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఇది డిస్మాండిల్ కాదు, జస్ట్ ఫిక్స్డ్ అనమాట. సో అప్రాక్స్ హైట్ కూడా మనకు 13 to 14 ఇంచెస్ ఉంటుంది. సో దీనికి ప్రీవియస్ వన్ చూడొచ్చు మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో దీనిపైన. జస్ట్ దీంట్లో సింగిల్ ఆప్షన్ అనమాట. సో రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీని పికాక్ వచ్చేసి 3D ఫినిషింగ్ పికాక్ అనమాట. ప్రీవియస్ వన్ వచ్చేసి మనకు హాలో టైప్ పికాక్ ఉంటుంది, ఇది ఏమో 3D ఫినిషింగ్ పికాక్ అనమాట. చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి లోపల మ్యాట్ ఫినిషింగ్ ఆయిల్ వేసి మనం పూజ చేస్తాం, దీపం పెడతాం కదా, సో దాన్ని యూస్ చేసి ఎక్కువ ఈజీగా వాషింగ్కి ఉండాలని మ్యాట్ ఫినిషింగ్ అనేది చేశారు. సో డౌన్ పార్ట్ కూడా మనకు చాలా చాలా బాగుంది అనమాట. సో డిజైన్ కూడా చాలా బాగుంది, ప్లెయిన్ నక్షి వర్క్ చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. సో కాన్సెప్ట్ ఈరోజు వచ్చేసి మనకు పూజ కాన్సెప్ట్ ఉండే. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అన్నీ ఆషాఢం, శ్రావణం అండ్ దసరా, దీవాలి ఇవన్నీ ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి సో ఈరోజు ప్లెయిన్ నక్షి వర్క్ పూజ ప్రోడక్ట్స్ని మీ ముందుకు లైవ్ సెక్షన్కి తీసుకొని వచ్చాను. సో ఏదైనా ప్రోడక్ట్ మీకు ఈ లైవ్ సెక్షన్లో నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి పింక్ చేయండి. నంబర్ వచ్చేసి 8499011111. ప్రోడక్ట్ డీటెయిల్, ప్రైసింగ్ కానీ హైట్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ మ్యాన్. థ్యాంక్ యూ.